వచ్చారు, మీరు చూసింటారు, సోషల్ మీడియాలో కూడా వాటి రండి మేము ఆర్గనైజ్ చేస్తామనేది వచ్చాయి. ఇది ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ చేయిస్తాము. బరి తెగించి ఆ బండగా ఆ రోజు చేసినారు, ఈరోజు ఇప్పటికి అపోజిషన్లోనూ కూడా చేస్తున్నారు. తెలిసినవే ఆ విద్యలు తెలుగుదేశం పార్టీ. కానీ కంప్లైంట్లు మాత్రం మొత్తం మా మీద పెట్టి అక్కడ నుంచి ఇక్కడి వరకు వదలవేసిన నుంచి కట్టలు ఇస్తున్నారు. ఎందుకంటే నేను అనుకోవడం అయితే ఈ రేపు పోయిన తర్వాత ఎందుకు పోయినారంటే అది అంతకుముందు ఈవీఎంల మీద పడినాడు. ఒకసారి ఓడిపోతే ఈవీఎంల మీద, ఓటర్ లిస్ట్ మీద ఇవి చూపించి మేమంతా చేసి ఇది చేసినామని చెప్పడానికి ఒక సాకు కోసం ఇదంతా చేస్తున్నారని మేము అనుకుంటాం. రేపు ఏపీ ఎన్నికల్లో షర్మిల గారికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని రేవంత్ గారు అన్నారు. ఏపీ ఎన్నికల్లో షర్మిల గారికి సహకరిస్తాము, పూర్తి సహకారం చేస్తాను రేవంత్ గారు. అది సీఎం జగన్ గారు నాకు విషయం చెప్పలేదు. ఎక్కడొచ్చింది? ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నారా? ఇంటర్వ్యూలో. ఎవరు ఇంటర్వ్యూ? ఎవరు? ఏబీ అన్న ఆయన ఈయన కూర్చొని కోఆర్డినేటర్ మాట్లాడుతున్నప్పుడు ఎట్లాగా ఏమొస్తాయి సమాధానం? ఏం రావాలన్నా అదే వచ్చింది. ఆయన స్పష్టత ఆయనకు ఉంది, రాధాకృష్ణ స్పష్టత ఆయనకు ఉంది. అదే ఆ స్క్రీన్ మీద కనపడి ఉంటుంది. దాని మీద ఏం కామెంట్ రాష్ట్రంలో ఈ దాదాపు గత నెల రోజులు అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్సు, అంగన్వాడీ కార్మికులు సమ్మెలోకి దిగిన విషయం, అలాగే ఆ నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి మేము ఒకసారి చర్చలు జరపడం, అంతకుముందు సిఎస్ గారి స్థాయిలో అధికారుల స్థాయిలో చర్చలు, తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ దగ్గర చర్చలు జరగడం, అందులో చాలా వరకు అంగీకరించి అమల్లోకి వచ్చి ఒక వేజెస్ దగ్గరికి సంబంధించినంత వరకు మాకు సమ్మతం కాదంటూ సమ్మెను కంటిన్యూ చేయడం అందరికీ తెలిసింది. దానికి సంబంధించే ఉన్న జీవో ఎస్మా తీసుకురావడం, ఎసెన్షియల్ సర్వీసెస్ వాటిని మెయింటైన్ చేయడానికి అవసరమైన హోమ్ మినిస్టర్స్ వాళ్ళ దగ్గర చర్చలు జరగడం, అందులో చాలా వరకు అంగీకరించి అమల్లోకి వచ్చి ఒక వేజెస్ దగ్గరికి సంబంధించినంత వరకు మాకు సమ్మతం కాదంటూ సమ్మెను కంటిన్యూ చేయడం అందరికీ తెలిసింది. దానికి సంబంధించే ఉన్న జీవో ఎస్మా తీసుకురావడం, ఎసెన్షియల్ సర్వీసెస్ వాటిని మెయింటైన్ చేయడానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వడం, దాని మీద రకరకాల రాజకీయ భాష్యాలు, అలాగే వాళ్ళల్లో కూడా ఆవేదన వ్యక్తం కావడం, మా మీద ఎస్మా పెడతారా అనేది మేము చూస్తున్నాము గత 2 రోజుల నుంచి. ఈ నేపథ్యంలో ఈరోజు కొన్ని ఆడియో మెసేజ్లు కూడా వాళ్ళ గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతున్నాయి చూసాం. ఎవరైతే చర్చలకు ఆ రోజు వచ్చారో నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ నాయకులు మాతో చర్చలు జరిపారు, వాళ్ళు ఆడియో మెసేజెస్ ఉంటే విన్నాం. అందులో ప్రధానంగా నాకు కనిపించింది రాజకీయ కోణం ఎక్కువ కనిపించింది. ఈ నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ నాయకులు వాళ్ళు రాజకీయం చేస్తున్నారని నేను అనట్లేదు, కానీ వెనక ఉండి నడుపుతున్నవారు కానీ, ఏ యూనియన్లు అయితే ఏ పార్టీలకైతే అనుబంధం ఉన్నాయో ఆ పార్టీలు కానీ అవి అయితే రాజకీయపరమైన అజెండాతోనే చేస్తున్నాయనేది ముందు నుంచి తెలిసినప్పటికీ ఈరోజు వీళ్ళ మెసేజ్లో అది బహిర్గతమైంది. దీని రిపర్కషన్స్ ఇవి ఎంతవరకు ఉంటాయనేది ఆలోచించడం కంటే, ఇంతమంది ఉన్నాం కదా, 1,00,000 మందిమి, మనం అనుకున్నది రాకపోతే ప్రభుత్వాన్ని అయినా దించేంతవరకు పోగలం అనే ధీమా బయట నుంచి ఆర్గనైజ్ చేస్తున్న నాయకులు లేదా పార్టీల నుంచి ఉందని వాళ్ళ మాటల్లోనే వ్యక్తమవుతుంది ఆడియో ఇది వింటే. ఎగ్జాక్ట్లీ మేము ఏదైతే భయపడుతూ వచ్చామో, వాళ్ళను హెచ్చరిస్తూ వచ్చామో అంగన్వాడీ ఉద్యోగులు, అదే ఫైనల్గా జరుగుతుంది.
నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మేము అంతకుముందు అడ్రస్ చేసిన